హే ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో మనం హైపర్ట్రఫీ అంటే ఏంటో డిస్కస్ చేసినాం. అట్ ద సేమ్ టైం టైప్స్ ఆఫ్ హైపర్ట్రఫీ గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో యాక్చువల్ మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. హైపర్ట్రఫీ దీన్ని బేసిక్గా మీరు సైన్స్ ఆఫ్ మజిల్ హైపర్ట్రఫీ అనుకోవచ్చు. ఈ వీడియోని అంటే మజిల్ గ్రోత్ ఎలా అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ వీడియో. చాలామంది జిమ్కి వెళ్తారు, వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, వాళ్ళ మజిల్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ అవుతాయి. సో ఎందుకు అవుతాయి అని చెప్పడానికి ఈ వీడియో. సో మజిల్ గ్రోత్ ఎలా అవుతుంది అంటే మనకి సైన్స్ ఆఫ్ మజిల్ హైపర్ట్రఫీ లేకపోతే సైన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మజిల్ హైపర్ట్రఫీ ఈ ఫీల్డ్లో ఫ్రంట్లో ఉండే రీసెర్చర్ మనకి బ్రాడ్ షాన్ఫీల్డ్. ఆయన బుక్లో నుండి ఈ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాను, కానీ అంత సూపర్ డీప్గా వెళ్ళట్లేదు. బేసిక్ మీకు ఓన్లీ బేసిక్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే సూపర్ డీప్ ఉంటుంది, కొన్ని మనకి అర్థం కావు, టర్మ్స్ కావచ్చు లేకపోతే కొన్ని పాత్వేస్ కావచ్చు, అవి రీసెర్చ్ చేసే వాళ్ళకు లేకపోతే ఎక్సర్సైజ్ సైంటిస్ట్ వాళ్ళకే తెలిసి ఉంటాయి. సో మనకి అర్థమయ్యే విధంగా ఎక్కడి వరకు మనకి ఈజీగా అర్థమవుతుందో అదే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు సైంటిస్టులు ప్రపోజ్ చేసిన మేజర్ మెకానిజమ్స్ వచ్చేసి మనకి మెకానికల్ టెన్షన్, సెకండ్ థింగ్ వచ్చేసి మజిల్ డ్యామేజ్, థర్డ్ థింగ్ వచ్చేసి మెటబాలిక్ స్ట్రెస్. సో వీటి గురించి మనం బేసిక్గా డిస్కస్ చేద్దాం. అంత డీప్గా వెళ్ళక్కర్లేదు, నేను జనరల్గా చెప్పేస్తాను. మెకానికల్ టెన్షన్ అనేది మనకి కింగ్ అనుకోవచ్చు. సో అంటే ఇదే ప్రైమరీ పాత్వే ఇది మెకానికల్ టెన్షన్. డైరెక్ట్ కూడా అనుకోవచ్చు, డైరెక్ట్ పాత్వే. ఇవి ఇండైరెక్ట్ అనుకోవచ్చు లేకపోతే సెకండరీ అనుకోవచ్చు. ఎందుకో నేను చెప్తాను. సో మెకానికల్ టెన్షన్ అనేది ఏం లేదు, మనం జిమ్కి వెళ్తాం, వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం కదా. సో ఆ లిఫ్ట్ చేసినప్పుడు మజిల్ అనేది టెన్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ టెన్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన మజిల్ ఫైబర్స్ పైన మెకానో రిసెప్టర్స్ అని సెన్సార్స్ ఉంటాయి. ఆ సెన్సార్స్ ఆ టెన్షన్ని సెన్స్ చేసిన తర్వాత మన మజిల్లో ప్రోటీన్ సింథసిస్ని ఎలివేట్ చేస్తుంది. అప్ టు 48 అవర్స్ వరకు కూడా మనకి ఆ ప్రోటీన్ సింథసిస్ ఎలివేట్ అయ్యే ఉంటుంది. ఆ టైంలో మీరు కరెక్ట్గా అమినో యాసిడ్స్ తీసుకొని దానికి కరెక్ట్గా ఎనర్జీ తీసేసుకుంటే మీకు మజిల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది న్యూట్రిషన్ సైడ్, నేను ఆ తర్వాత డిస్కస్ చేద్దాం. మేజర్ థింగ్ వచ్చేసి ట్రైనింగ్ సైడ్ ఏంటి అంటే మనం వెయిట్ లిఫ్ట్ చేస్తాము, ఆ వెయిట్ని మన మజిల్ సెన్స్ చేస్తుంది. వెయిట్ ఏదైనా కానివ్వండి, మీరు కేబుల్ పులియే కావచ్చు, లేకపోతే మీరు బండలు లేపచ్చు, లేకపోతే మీరు బస్తాలు లేపచ్చు, లేకపోతే మీరు ఇంకేదైనా లేపచ్చు. సో ఆ మజిల్ ఆ వెయిట్ని సెన్స్ చేసింది అంటే అప్పుడు ప్రోటీన్ సింథసిస్ ఎలివేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి మజిల్ కూడా అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ టైం ఆ వెయిట్ లేపినప్పుడు మీకు అంత డిఫికల్టీ ఉండకుండా చూడడానికి ట్రై చేస్తుంది. సో మేజర్ థింగ్ ఏంటి అంటే మనం బాడీ ఎప్పుడు మనల్ని సర్వైవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మీరు బెటర్గా సర్వైవ్ చేయాలి వెయిట్స్ లిఫ్ట్ చేసుకుంటా అంటే మీరు ఐదర్ మీ మజిల్లో ఉన్న మోటార్ యూనిట్స్ అన్ని రిక్రూట్ చేసేటట్టు ట్రై చేయాలా, అట్లా మీ స్ట్రెంత్ అన్ని ఇంక్రీజ్ అవ్వాలా. సో అది మ్యాక్స్ అవుట్ అయిపోతే నెక్స్ట్ థింగ్ ఏం చేస్తుంది అంటే కొంచెం మజిల్ టిష్యూ యాడ్ అవుతుంది. మజిల్ టిష్యూ యాడ్ అయిపోతే మనకు ఫోర్స్ జనరేషన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి అట్లా మిమ్మల్ని బెటర్ చేయడానికి ట్రై చేసే మెకానిజం అనుకోవచ్చు. సో మెకానికల్ టెన్షన్ మజిల్ గ్రోత్ని ఎట్లా ఎలసిట్ చేస్తుంది అంటే మెకానికల్ రిసెప్టర్స్ ఆ టెన్షన్ని సెన్స్ చేసేస్తాయి. అట్లా మనకి పాత్వేస్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. మేజర్ పాత్వే వచ్చేసి ఎంటార్. అది కాకుండా మనకి మ్యాప్ కైనేజ్ ఉంటుంది, లేకపోతే కాల్షియం డిపెండెంట్ పాత్వేస్ ఉంటాయి. అవి కాకుండా మనకి హార్మోనల్గా కూడా కొన్ని ఇంక్రీజెస్ ఉంటాయి, లేకపోతే ఎలివేషన్స్ ఉంటాయి మనం ఎక్సర్సైజ్ చేసిన తర్వాత. అట్లా కూడా కొంచెం ప్రోటీన్ సింథసిస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ని ఇన్హిబిట్ చేసే ఛాన్స్ ఉంటాయి, అంటే తగ్గించే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ పాత్వేస్ మనకి మెకానికల్ టెన్షన్ ద్వారా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా మనకి మజిల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో మెకానికల్ టెన్షన్ మనకి జరగాలి, బెటర్గా ఉండాలి అంటే మజిల్ టెన్షన్ని క్రియేట్ చేయాలి. మజిల్ టెన్షన్ని ఎప్పుడు క్రియేట్ చేస్తుంది అంటే మనకి ఐదర్ మీరు హెవియర్ లోడ్స్ లిఫ్ట్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా తక్కువ లోడ్ని అంటే సబ్ మ్యాక్సిమల్ లోడ్ని ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళినా అప్పుడు మీకు కంప్లీట్ మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. అప్పుడు హై లెవెల్స్ ఆఫ్ టెన్షన్స్ మజిల్ పైన ఎలసిట్ అవుతాయి. కాబట్టి అట్లా మీకు గ్రోత్ అనేది జరుగుతుంది. సో మేజర్ థింగ్ ఏంటి అంటే మీరు గ్రోత్ కోసం ఇంతకుముందు చెప్పినట్టు సైజ్ ప్రిన్సిపల్లో
మనకి అన్ని ఫైబర్స్ రిక్రూట్ అయ్యేటట్టు చూసుకోవాలి, అట్ ది సేమ్ టైం కొంచెం ఫటిగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి క్రిస్ బ్రాడ్స్లీ అని ఉంటాడు. సో అతను ఏమంటాడు అంటే, మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తుంటారు, నేనైనా వెయిట్ లిఫ్ట్ చేస్తాను, మీరైనా చేస్తారు. సో మీరు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ హోల్ మజిల్ పైన పడే టెన్షన్ వేరు. సో ఆ మజిల్ లోపల మనకి రిక్రూట్ అయిన ఫైబర్స్ పైన పడే టెన్షన్ వేరు. ఆ ఫైబర్స్ టెన్షనే మనకి గ్రోత్ని ఎలిసిట్ చేస్తుంది అంటాడు. సో అది నాకు మంచిగా అనిపించింది. ఎందుకు అంటే మనం ఒక వెయిట్ని తీసుకుంటే హోల్ మజిల్ పైన టెన్షన్ పడుతుంది. అట్లా అని చెప్పేసి హోల్ మజిల్ ఒకటేసారి పెద్దగా కాదు, కొంచెం కొంచెం ఇంక్రిమెంట్ అయ్యుకుంటూ వచ్చేసి కొంచెం ప్రొలాంగ్డ్ పీరియడ్ తర్వాత మీకు ఆ మజిల్ అనేది ఎన్హాన్స్ అయినట్టు కనబడుతుంది, ఎన్లార్జ్ అయినట్టు కనబడుతుంది. జనరల్గా అయితే మనకి ఆ మజిల్ లోపల ఫైబర్స్ ఉంటాయి కదా, ఏవైతే రిక్రూట్ అవుతాయో ఆ రిక్రూట్ అయిన ఫైబర్స్ పైన ఆ హై లెవెల్స్ ఆఫ్ టెన్షన్ వరకు మనం తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనకి ఆ గ్రోత్ అనేది జరుగుతుంది ఆ ఫైబర్స్లో. అట్లా అన్ని ఫైబర్స్ అనేవి మ్యాక్స్ అవుట్ అవుతూ వస్తే మనకి మజిల్ గ్రోత్ అనేది ప్రొనౌన్స్డ్గా కనబడుతుంది. సో అది మంచి కాన్సెప్ట్. ఎందుకు అంటే మెకానికల్ టెన్షన్ అనేది హోల్ మజిల్ పైన పడేది వేరు, లేకపోతే మజిల్ ఫైబర్స్ ఓన్లీ రిక్రూట్ అయిన వాటి పైన పడేటిది వేరు. దాని ద్వారానే మనకి మీరు తక్కువ వెయిట్ తీసుకుని ఎక్కువ రెప్స్ చేసినా, లేకపోతే ఎక్కువ వెయిట్ తీసుకుని తక్కువ రెప్స్ చేసేసినా, మీరు సర్టన్ డిగ్రీ ఆఫ్ టెన్షన్ వరకు తీసుకెళ్ళి ఆ బార్ స్పీడ్ స్లో అయ్యే వరకు చేస్తే గిట్లా మీకు సేమ్ గ్రోత్ రెస్పాన్స్ ఉంటుంది, ఎలాంటి చేంజెస్ జరగవు. సో అందుకే ఇప్పుడు కూడా మనకి రీసెంట్ రీసెర్చెస్ కూడా ఉన్నాయి, మనకి స్టడీ పేపర్స్. అందులో మనకి తక్కువ వెయిట్ తీసుకున్న సేమ్ హైపర్ట్రఫీ రెస్పాన్స్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ తీసుకున్న సేమ్ హైపర్ట్రఫీ రెస్పాన్స్ ఉంటుంది అని. సో ఏంటి అంటే తక్కువ వెయిట్ తీసుకుంటే మీరు ఫెయిల్యూర్ వర్క్ చేయాలి, ఎక్కువ వెయిట్ తీసేసుకుంటే డైరెక్ట్ మ్యాక్సిమల్ రిక్రూట్మెంట్ ఉంటుంది కాబట్టి అట్లా మీకు గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మెకానికల్ టెన్షన్ మనకి ప్రైమరీ పాత్వే అన్నా కదా. మెకానికల్ టెన్షన్ మనకి ఎంటార్ మీరు గుర్తుపెట్టేసుకోండి, ఎంటార్ ఇదే మనకి మేజర్ రెగ్యులేటర్ అనుకోవచ్చు, మాస్టర్ స్విచ్ అనుకోవచ్చు. ఇది ఆన్ అయితేనే మనకి ప్రోటీన్ సింథసిస్ ఎక్కువ అయిపోతుంది, ఎంపీఎస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంపీఎస్ ఇంక్రీజ్ అయిపోయింది అంటే మనకి మజిల్ బిల్డింగ్ మెషినరీ అంతా అసెంబుల్ అయ్యి మనకి మజిల్ ప్రోటీన్ని సింథసిస్ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో అది నేను లాస్ట్కి బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే మెకానికల్ టెన్షన్ ఏమో మనకి మెకానో రిసెప్టర్స్, ఇవి ఆ టెన్షన్ని గ్రహిస్తాయి, సో సెన్స్ చేస్తాయి. అట్లా మనకి ఎంటార్ యాక్టివేట్ అవుతుంది. ఇది కాకుండా చాలా పాత్వేస్ ఉంటాయి, అవన్నీ యాక్టివేట్ అయిపోయి లాస్ట్కి మన మజిల్ ప్రోటీన్ సింథసిస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ ఇన్ ద సెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్గా 24 to 48 అవర్స్ అనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్, అంటే మీరు చాలా వరకు ట్రైన్డ్ ఇండివిజువల్ అయితే కొంచెం తక్కువ ఉండొచ్చు, మీరు న్యూబీ అయితే 48 అవర్స్ వరకు కూడా మీ మజిల్ ప్రోటీన్ సింథసిస్ ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. ఆ టైంలో మీరు మంచిగా ఫుడ్ తీసుకొని, మంచిగా అమినో యాసిడ్స్ అంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని బెటర్ రికవరీ అయ్యేటట్టు రెస్ట్ తీసుకుంటే మీకు ఆ స్పెసిఫిక్ మజిల్ అనేటివి ప్రోటీన్స్ బిల్డ్ అయిపోతాయి, అక్కడ అటాచ్ అయిపోయి ఆ మజిల్ టిష్యూ అనేది పెరిగిపోతుంది. సో ఇక్కడి వరకు ఇది మెకానికల్ టెన్షన్ పాత్వే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మజిల్ డ్యామేజ్. మజిల్ డ్యామేజ్ అనేది మెకానికల్ టెన్షన్ పైన ఆధారపడుతుంది, ఎందుకంటే ఇండివిజువల్గా మజిల్ డ్యామేజ్ని మనం మెజర్ చేయలేము. సేమ్ విత్ మెటబాలిక్ స్ట్రెస్ ఇంకా మజిల్ డ్యామేజ్ని మనం ఇండివిజువల్గా మెజర్ చేయలేము. సో మనకి మెకానికల్ టెన్షన్ పక్కా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మెకానికల్ టెన్షన్ ఇన్ ద సెన్స్ మనం వెయిట్ స్లిప్ చేస్తాం, ఆ మజిల్ అనేది టెన్షన్ని గ్రహిస్తుంది. అంటే మజిల్ పైన టెన్షన్ ఉంటేనే ఇవన్నీ పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. సో మజిల్ డ్యామేజ్ ఇన్ ద సెన్స్ మీరు చూసే ఉంటారు, మీరు ఫస్ట్ టైం జిమ్కి వెళ్ళినప్పుడు తర్వాత రోజు బాగా సోర్నెస్ ఉంటుంది, ఆ మజిల్ అనేవి కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ మనం నంబర్స్ రాద్దాం బెటర్గా అండర్స్టాండ్ కావడానికి. సో 1 2 3 4 9 10 ఇవి 10 బౌట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనుకోవచ్చు, అంటే 10 సెషన్స్ అనుకోవచ్చు. సో ఫస్ట్ సెషన్లో మీకు బాగా డ్యామేజ్ జరగవచ్చు, సెకండ్ సెషన్లో సేమ్, థర్డ్ సెషన్లో సేమ్, ఫోర్త్ సెషన్ అయ్యే వరకు కొంచెం తక్కువ, ఫిఫ్త్ తక్కువ, ఇట్లా మొత్తానికే తక్కువ కావచ్చు. సో మీ డ్యామేజ్ అనేది హై ఉంది, తర్వాత అదే సేమ్ ప్రోగ్రామ్ మీరు చేస్తూ ఉంటే మీకు అంత డ్యామేజ్ కాదు. సో అట్లా అని చెప్పేసి మీరు మజిల్ గ్రోత్ కాదంటే అవుతుంది.
సో మీరు డ్యామేజ్ చేస్తేనే మాకు మజిల్ గ్రోత్ అవుతుంది, లేకపోతే మజిల్ గ్రోత్ కాదు అనే థింకింగ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసండి. దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. సో మనకి మజిల్ గ్రోత్ మజిల్ డ్యామేజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయి మీరు అదే ప్రొలాంగ్డ్గా చేస్తూ ఉంటే తక్కువ అయిపోతుంది. దాన్ని మనం రిపీటెడ్ బౌట్ ఎఫెక్ట్ అంటాం. సో రిపీటెడ్ బౌట్ ఎఫెక్ట్ ఏంటి అంటే మీరు రిపీటెడ్గా ఒకటి టైప్ ట్రైనింగ్ చేస్తూ ఉంటే స్టార్టింగ్లో మీకు ఆ డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు, మజిల్ డ్యామేజ్, ఎందుకంటే కొత్త కాబట్టి. తర్వాత మీ బాడీ అడాప్ట్ అవుతూ ఉంటే ఆ డ్యామేజ్ తక్కువ అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి దమాస్ ఎటాల్ అనే వాళ్ళు ఒక స్టడీ చేసిండు. అక్కడ వీళ్ళు గమనించేది అంటే ఈ ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు తక్కువ గ్రోత్ ఉన్నది, మజిల్ గ్రోత్. సో మజిల్ గ్రోత్కి నేను పాయింట్కి వస్తాను. ఇక్కడ మజిల్ గ్రోత్ తక్కువ ఉంది, ఇక్కడ డ్యామేజ్ తక్కువ అయ్యేటప్పటికి మజిల్ గ్రోత్ ఎక్కువ అయిపోయింది. సో ఇట్లా చూసుకుంటే మనకి మజిల్ డ్యామేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటేనే మనకి బెటర్ మజిల్ గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏంటి అంటే మీరు మెకానికల్ టెన్షన్ని జనరేట్ చేసినప్పుడు, లేకపోతే మీరు జిమ్కి పోయి మీ బెటర్ సెల్ఫ్ అంటే మీ బెస్ట్ సెల్ఫ్ కంటే మీరు బెటర్గా ట్రైన్ చేయాలనుకున్నప్పుడు మీరు పక్కా ఓవర్లోడ్ చేస్తారు. లెట్స్ సే మీరు ఒక 100 kgs లిఫ్ట్ చేసేసిండ్రు ఈరోజు, నెక్స్ట్ సెషన్లో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత సబ్సిక్వెంట్ సెషన్స్లో మీరు కొంచెమన్నా దాన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లా ఎప్పుడు పుష్ చేసినా మీరు పక్కా డ్యామేజ్ అవుతుంది. సో చాలామంది అనొచ్చు మజిల్ డ్యామేజ్ మనకి ఇంపార్టెంట్ కాదు, మనకి అది హైపర్ట్రోఫీ రెస్పాన్స్ కాదు కదా అంటే, మీరు ఎప్పుడైనా మీ బెస్ట్ సెల్ఫ్ కంటే బెటర్గా చేయాలనుకున్నప్పుడు పక్కా డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ పక్కా ఇన్వాల్వ్ అవుతుంది. సో డ్యామేజ్ కూడా కొన్ని మనకి హైపర్ట్రోఫీ రెస్పాన్సెస్ ఉంటాయి. సో అవి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలామంది ఇంతకుముందు చెప్పినట్టే డ్యామేజ్ అక్కర్లేదు, ఇంతకుముందు ఇప్పుడు వింటున్నా అంటే డ్యామేజ్ అక్కర్లేదు అంటే, డ్యామేజ్ అక్కర్లేదు కరెక్టే, కానీ మీరు మీ బెస్ట్ సెల్ఫ్ కంటే బెటర్ చేయాలనుకున్నప్పుడు పక్కా డ్యామేజ్ అవుతుంది, దాన్ని ఎవ్వరూ అంటే ఆపలేరు. సో మనకి మజిల్ డ్యామేజ్ పక్కా అవుతుంది మీరు ఓవర్లోడ్ చేసినప్పుడు. సో ఇక్కడ కూడా చూసుకుంటే డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మజిల్ హైపర్ట్రోఫీ తక్కువ ఉన్నది. ఎందుకు అంటే ఈ డ్యామేజ్ ఎక్కువ ఉన్న పీరియడ్లో మనకి మజిల్ ఫైబర్ డ్యామేజ్ అయిపోయింది అనుకుందాం ఇక్కడ. సో ఈ డ్యామేజ్ని రిపేర్ చేయడానికి మనకి ఆ ప్రోటీన్ సింథసిస్ ఇక్కడ యూజ్ అయిపోయింది. అంటే అడిషనల్గా ప్రోటీన్ యాడ్ చేయడానికి ఏం లేకుండే, మనకి ఆల్రెడీ డ్యామేజ్ అయిన టిష్యూని మళ్ళీ రికవరీ చేయడానికి, రిపేర్ చేయడానికి, రీజనరేట్ చేయడానికే ఆ రికవరీ రిసోర్సెస్ అన్నీ యూజ్ అయిపోయినాయి. అందుకే మనం ఎక్కువ బిల్డ్ చేయలేకపోయినాం. ఇక్కడ డ్యామేజ్ కొంచెం తక్కువ అయ్యేసరికి ఆ రిసోర్సెస్ మిగిలిపోతాయి కాబట్టి మెల్లమెల్లగా మనకి ఆ గ్రోత్ రెస్పాన్స్ అనేది బెటర్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం అయిపోయింది, ఇక్కడ డ్యామేజ్ మినిమం ఉన్నది. సో డ్యామేజ్ ఉన్నప్పుడు కూడా మనకి హైపర్ట్రోఫీ రెస్పాన్స్ ఉంటుంది. కానీ అప్పుడు ఏంటి అంటే ఈ రిపేరింగ్కి జరిగే ఖర్చు కంటే మనకి రీబిల్డింగ్ ఖర్చు ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేసేసింది ఆ మజిల్ రిసోర్సెస్ అన్నీ బెటర్గా ప్రోటీన్ని బిల్డ్ చేయడానికి మనకి అక్కడ యూజ్ చేసుకున్నది బాడీ. సో అట్లా మనకి గ్రోత్ రెస్పాన్స్ అనేది ఎక్కువ ఉన్నది. సో మజిల్ డ్యామేజ్ అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫైబర్లో మైక్రో ట్రామా అనుకోవచ్చు, ఇవి ఏర్పడతాయి. అంటే బేసిక్గా టేర్స్ అనుకోవచ్చు, అంటే మజిల్ ఫైబర్స్లో టేరింగ్ అనుకోవచ్చు, చీలికలు. సో అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ ఒక ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ని యాక్టివేట్ చేస్తుంది, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. సో మనకి ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల మనకి శాటిలైట్ సెల్ యాక్టివేషన్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం కొన్ని లోకల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రిపేర్కి జరిగేటప్పుడు ఆ రిసోర్సెస్ మనకి గ్రోత్ని కూడా పొటెన్షియేట్ చేయవచ్చు. సో మజిల్ డ్యామేజ్ అనేది మనకి మజిల్ ఫైబర్లో ఆ టేర్స్ అనుకోవచ్చు. ఆ టేరింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే బాడీ దాన్ని సెన్స్ చేసేసి అరే అట్లనే ఉంటే మనకి ఏదైనా టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ తయారవుతుంది ఆ ఫైబర్స్లో అని మనకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడికి న్యూట్రోఫిల్స్ వచ్చేసి లింపోసైట్స్ కావచ్చు, మ్యాక్రోఫేజెస్ కావచ్చు, అవన్నిటిని తీసుకొచ్చేసి అక్కడున్న మనకి డ్యామేజ్ అయిన టిష్యూని క్లియర్ అప్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం రిపేర్కి కొన్ని లోకల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావచ్చు, మయోకైన్స్ని కావచ్చు, లేకపోతే సైటోకైన్స్ని కావచ్చు రిలీజ్ చేసేస్తుంది. గ్రోత్ హార్మోన్స్ని కూడా రిలీజ్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైం శాటిలైట్ సెల్స్ కూడా యాక్టివేట్ కావచ్చు.
సో శాటిలైట్ సెల్స్ అనేటివి నేను ఇక్కడ ఒక స్లైడ్ పెడతాను. శాటిలైట్ సెల్స్ యాక్టివేట్ అయినప్పుడు వాటి న్యూక్లియస్ మన ఫైబర్, మనకి డ్యామేజ్ అయిన ఫైబర్ ఉంటుంది కదా, ఆ ఫైబర్కి డొనేట్ చేసేస్తుంది ఆ న్యూక్లియస్ని. ఇది మనకి శాటిలైట్ సెల్ అనుకోవచ్చు. ఇది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి అటాచ్ అయిపోయి దీన్ని క్లియర్ అప్ చేసేసి బెటర్గా రీబిల్డ్ చేసేస్తుంది, అంటే రిపేర్ అయిపోతుంది. సో అట్లా మనకి ఫైబర్ అనేది బెటర్ అయిపోతుంది. సో శాటిలైట్ సిగ్నల్ మనకి యాక్టివేట్ అయిపోయినప్పుడు దీని న్యూక్లియస్ మనకి ఈ ఫైబర్కి డొనేట్ చేసినప్పుడు మనకి ఇంకొంచెం గ్రోత్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ తర్వాత ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. మయోన్యూక్లియర్ డొమైన్ గురించి చాలామంది మజిల్ మెమొరీ అంటున్నారు కదా, ఆ వీడియోలో మీకు ఆ మజిల్ మెమొరీ ఏంటి, ఎందుకు మనం ట్రైనింగ్ తర్వాత మళ్ళీ వెయిట్ లిఫ్ట్ చేస్తే తొందరగా మజిల్ గెయిన్ అవుతుంది, స్ట్రెంత్ గెయిన్ అవుతుంది అని ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ మెకానికల్ టెన్షన్, మెకానో రిసెప్టర్స్ టెన్షన్ని సెన్స్ చేసేసి మనకి పాత్వేస్ని యాక్టివేట్ చేస్తుంది. అట్లా ప్రోటీన్ సింథసిస్ ఎలివేట్ అయిపోయి మనకు మజిల్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ మజిల్ డ్యామేజ్, మజిల్లో టేర్స్ జరిగినప్పుడు ఆ టేర్స్ని రిపేర్ చేయడానికి మనకి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది బాడీలో. అట్లా మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేకపోతే శాటిలైట్ సెల్స్ కావచ్చు, రిపేర్ మెకానిజంలో మనకి గ్రోత్ అనేది జరగవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మెటబాలిక్ స్ట్రెస్ అనుకోవచ్చు. మెటబాలిక్ స్ట్రెస్ అంటే ఏం లేదు, మెటబోలైట్ అక్యుములేషన్ అనుకోవచ్చు. సో మనం ట్రైనింగ్ చేస్తూ ఉంటాం. సో ట్రైనింగ్ చేసినప్పుడు మీరు తక్కువ రెస్ట్ ఇచ్చి చేసినప్పుడు ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. చాలామంది లాక్టిక్ యాసిడ్ బర్న్ చేస్తుంది అంటారు. సో లాక్టిక్ యాసిడ్ వల్ల ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండదు, మనకి అక్కడ pH లెవెల్లో చేంజెస్ వల్ల మనకి ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో మీరు హైడ్రోజన్ అయాన్స్ని కావచ్చు, ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ని కావచ్చు, లేకపోతే మనకి ADP అన్నీ అక్కడ జమ అవుతూ ఉంటాయి. మీరు రెస్ట్ ఇవ్వకుండా మీరు వర్కౌట్ చేస్తున్నారు అంటే అక్కడ చాలా వరకు మెటబాలిక్గా రియాక్షన్ జరుగుతూనే ఉంటాయి. ఆ రియాక్షన్ జరిగినప్పుడు బై ప్రోడక్ట్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఆ బై ప్రోడక్ట్స్ క్రియేట్ అయినప్పుడు మనకి ఆ సెల్ ఉంటుంది కదా, ఆ సెల్లో కొంచెం సెల్ ఇంటిగ్రిటీకే థ్రెట్ రావచ్చు. అంటే లెట్స్ సే ఇది మనకి మజిల్ ఫైబర్, ఇందులో మీకు ఆ మెటబాలిక్ బై ప్రోడక్ట్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయినాయి. సో ఈ బై ప్రోడక్ట్స్ అన్నీ అక్యుములేట్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మనకు లాక్టిక్ యాసిడ్ మనకి క్రియేట్ అవుతుంది, మనకి ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ క్రియేట్ అవుతాయి. అంటే క్రియేట్ ఇన్ ద సెన్స్ మనకి ఆ రియాక్షన్ జరిగినప్పుడు అందులో రిలీజ్ అవుతాయి. సో మనకి ADP ఉంటుంది, అది కాకుండా క్రియేటిన్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో అవి ఏమవుతాయి అంటే ఇక్కడ అక్యుములేట్ అయిపోయినప్పుడు మనకి మన సెల్స్లో వాటర్ పక్కా ఉంటుందని మీకు తెలుసు. ఆ హైడ్రేషన్ లెవెల్స్లో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఇక్కడ ఇన్ని సబ్స్టెన్సెస్ ఉండేసరికి మీ బాడీ, ఇంతకుముందు చెప్పినాం మనము వేరే వీడియోలో డిస్కస్ చేసినట్టు సాల్ట్ అండ్ వాటర్ గురించి బాడీ వెయిట్ ఫ్లక్చువేషన్ సిరీస్లో, అప్పుడు నేను చెప్పిన ఏదైనా సాల్యూట్ ఎక్కువ ఉంటే సాల్వెంట్ అక్కడికి ఫ్లో అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ మనకి చాలా వరకు సబ్స్టాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఇక్కడికి ఇన్ఫ్లో అవుతుంది. అంటే ఆస్మాటిక్ మనకి ఆ గ్రేడియంట్ అనుకోవచ్చు, ఆస్మాటిక్ చేంజెస్ అనుకోవచ్చు సెల్ లోపల. ఈ సెల్ లోపల వాటర్ ఎక్కువ వచ్చేసరికి ఈ సెల్ అనేది మనకి దాన్ని పట్టి ఉంచలేకపోవచ్చు. సో మనం గాలి, ఒక బెలూన్లో గాలి ఊదినామంటే అది బస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓవర్గా ఫిల్ చేసినప్పుడు. ఆ బస్టింగ్ పొజిషన్ వరకు సెల్ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అట్లా కూడా ఆ ఫైబర్స్ సెన్స్ చేస్తాయి. అంటే ఆ మెకానికల్ రిసెప్టర్స్ ఉంటాయి కదా, ఆ మెకానో రిసెప్టర్స్ మనకి ఆ ఫైబర్ ఇంటిగ్రిటీ చేంజ్ అయ్యేటట్టున్నది, ఏదన్నా మనకి థ్రెట్ అయ్యేటట్టుంది అని చెప్పేసి అట్లా మనకి ప్రోటీన్ సింథసిస్ని ఎలివేట్ చేసేసి దాన్ని బెటర్గా ఆ స్ట్రక్చర్ని బెటర్గా బిల్డ్ చేయడానికి ట్రై చేసుకుంటుంది. మనకి దీన్ని స్వెల్లింగ్ అంటారు. సో ఒక్క నిమిషం, స్వెల్లింగ్. సో సెల్ అనేది స్వెల్ అయిపోయినప్పుడు మనకు అట్లా ఒక థ్రెట్ రెస్పాన్స్ వస్తుంది. ఆ థ్రెట్ రెస్పాన్స్ వల్ల మనకి ఆ మజిల్ అనేది గ్రోత్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి. అది కాకుండా మనకి ఇట్లా ఫటిగ్ లెవెల్ వరకు, అంటే మజిల్ బర్నింగ్ అయ్యే వరకు చేసేసినామంటే మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ కూడా బెటర్ ఉంటుంది. సో మోటార్ యూనిట్ రిక్రూట్మెంట్ బెటర్ ఉంటే మనకి ఎక్కువ మెకానికల్ టెన్షన్ వస్తుంది, అట్లా మనకి మజిల్ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా మనకి లోకల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంత జరిగినప్పుడు మనకి ఆ సెల్కి ఏం కాకుండా ఉండడానికి చెప్పేసి బాడీ సెన్స్ చేసేసి సేమ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ లాగానే మనకి అక్కడ లోకల్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేసేసి ఆ సెల్ని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఆ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందా అని చెప్పేసి ముందు జాగ్రత్తగా
కొన్ని ముందే చేంజెస్ చేసేసుకొని పెట్టేసుకొని బెటర్గా స్ట్రాంగర్గా అవుతుంది. సో ఇది మనకి మెటబాలిక్ స్ట్రెస్ అనుకోవచ్చు. సో బేసిక్ లెవెల్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినా, ఇంకా మొత్తం డీప్గా కాకుండా. సో మనకి మెకానికల్ టెన్షన్ అయినా, మజిల్ డ్యామేజ్ అయినా, మెటబాలిక్ స్ట్రెస్ అయినా మనకి గ్రోత్ రెస్పాన్స్ని బెటర్ చేసేస్తాయి. అంటే మన ఛాన్సెస్ ఆఫ్ గ్రోత్ని బెటర్ చేసేస్తాయి, మన ప్రోటీన్ సింథసిస్ని ఎలివేట్ చేస్తాయి టు సర్టన్ డేస్ అనుకోవచ్చు. ఎందుకంటే 24 to 48 అవర్స్ వరకు కూడా మనకి ఆ ప్రోటీన్ సింథసిస్ అనేది ఎలివేట్ అయ్యే ఉంటుంది. సో గ్రోత్ సెన్సిటివ్ పీరియడ్ అది మనకి అనబాలిక్ స్టేట్ అనుకోవచ్చు. సో మనకి మెకానికల్ టెన్షన్, మజిల్ డ్యామేజ్, మెటబాలిక్ స్ట్రెస్ ఇట్లా గ్రోత్ని ఎలిసిట్ చేస్తాయి, అంటే మన మజిల్ గ్రోత్కి ఇట్లా తోడ్పడతాయి. సో ఇది కాకుండా బేసిక్గా నేను స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను ఏంటి అంటే, ఇవేవైనా పాత్వేస్ మనకి ఎంటార్ యాక్టివేట్ అయిపోయినా, ఏదైపోయినా మనకి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ ప్లస్ ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ ఏం లేదు, ఇవన్నీ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఎంటార్ యాక్టివేట్ అయిపోయి మజిల్ ప్రోటీన్ సింథసిస్ పెరుగుతుంది అన్నా కదా. ఎట్లా అంటే మన మజిల్ సెల్స్లో డిఎన్ఏ ఉంటుంది కదా న్యూక్లియస్ లోపల, ఆ డిఎన్ఏలో మనకు కోడ్స్ ఉంటాయి. అంటే ఈ కోడ్ అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ అనుకోవచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఎంఆర్ఎన్ఏ అంటే ఆర్ఎన్ఏ ఇక్కడికి పోయి కొంచెం కోడ్ని తీసేసుకొని బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే డిఎన్ఏ మనకి సెల్ లోపల నుండి బయటికి రాదు, ఏదన్నా లోపలికి పోయే మనకి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని బయటికి రావాలా. సో అట్లా మెసెంజర్ ఆర్ఎన్ఏ బయటకు వచ్చేస్తుంది. సో అట్లా మెసెంజర్ ఆర్ఎన్ఏ ఒక ఇన్స్ట్రక్షన్ తోటి బయటకు వచ్చేసిన తర్వాత రైబోజోమ్స్ అని ఉంటాయి. సో రైబోజోమ్స్ అనేటివి మనకి ఫ్యాక్టరీస్ అనుకోవచ్చు, ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్. ఎంఆర్ఎన్ఏ ఆ ఇన్స్ట్రక్షన్ తోటి రైబోజోమ్కి అటాచ్ అయిపోతుంది. ఆ సేమ్ పీరియడ్లో మనకి ఎనర్జీ కావాలా, ఆ ఎనర్జీ ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అని ఉంటుంది. అది మనకి సెల్ లోపల ఉన్న అమినో యాసిడ్స్ని తీసుకొచ్చేసి వాటిని అన్నిటిని చైన్గా లింక్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఇట్లా చైన్ లింక్స్ అయిపోతూ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్ మేజర్, ఈ ఇన్స్ట్రక్షనే మనకి ఇన్స్ట్రక్షన్ యాక్టివేట్ కావాలంటే మనం ఏ పాత్వే అన్నా తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ సింథసిస్ ఎక్కువైనప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ బయటకు వచ్చేస్తుంది, రైబోజోమ్కి అటాచ్ అయిపోతుంది. అట్లా ప్రోటీన్ మాలిక్యూల్ అనేది లింక్ అప్ అయిపోయి ప్రోటీన్గా తయారవుతుంది. ఈ అమినో యాసిడ్స్ లింక్ అయిపోయి ప్రోటీన్గా తయారవుతుంది. ఇది మనం అనుకున్న టిష్యూ దగ్గరికి పోయి అటాచ్ అయిపోయి అట్లా మనకి మజిల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో ఇది బేసిక్ లెవెల్లో, అంటే జనరల్గా చెప్పాలి అంటే మనకి మజిల్ గ్రోత్ ఎట్లా జరుగుతుంది అంటే ఇట్లా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో చిన్న క్వశ్చన్, అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో చాలా ఎక్కువ అయిపోయింది, నేను చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా ఎక్కువ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం, అది వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా మజిల్ని బిల్డ్ చేయవచ్చా అని. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికన్నా మజిల్ గ్రోత్ గురించి తెలుసుకోవాలని ఉంటే అది కూడా తెలుగులో ఈ వీడియో మీరు వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. Until then, this is Akshay signing off.